కేంద్ర కేబినెట్ కూర్పు మీద ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ అయితే నడుస్తుంది. భారీ మార్పులు ఉండబోతున్నాయి అనేది, అలాగే ఆ పూర్తిగా ప్రక్షాళన దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారు నరేంద్ర మోడీ కొత్త టీం ఎలా ఉండబోతోంది ఈ చర్చ. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు? ఇప్పటికే పురంధేశ్వరి గారికి దాదాపు పదవి ఖరారైందని ప్రచారం జరుగుతుంది. ఏదైనా ప్రచారాల వరకే ఫైనల్ గా ఎవరి పేర్లు ఉంటాయి, అందులో ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అప్పటి వరకు ఉండదు. కానీ ఈ లోపల జరిగే ప్రచారం ఏం జరగబోతోంది అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. దీని మీద ప్రధానంగా కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి నిజంగా అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు నాకు తెలియదు, కానీ ఉప ప్రధాని అనే పదవి ఒకటి ఉంటుందా? ఇప్పుడు అమిత్ షా గారికి ఉప ప్రధాని పదవి ఇవ్వబోతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. అంటే భవిష్యత్తు ప్రధాని ఆయనే అనే ఉద్దేశంతో ఆ పదవి కూడా ఇవ్వబోతున్నారు. నిజంగా అలా నిర్ణయం ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? ఒకవేళ అలా వాళ్ళు ఎవ్వరు ఇచ్చినా ఈయన తీసుకోడు. బేసిక్గా అయితే వాజ్పేయి ఉన్న టైంలో అద్వానీకి అట్లాంటి పోస్ట్ ఇచ్చింది అప్పుడు భారతీయ జనతా పార్టీ. అద్వానీ అప్పుడు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గానే ఉన్నాడు. 2004 ఎలక్షన్స్ అప్పుడు వాజ్పేయి 2009కి ప్రధానమంత్రి అభ్యర్థిగా అద్వానీని, కానీ ఓడిపోయిన తర్వాత అద్వానీ పక్కకెళ్ళిపోయారు కదా. అప్పుడున్నటువంటి సిస్టమ్ ఇప్పుడు లేదు. అప్పుడు ఏంటంటే వాజ్పేయి గారికి కాస్త ఓపిక తక్కువ ఉంది వయసు రీత్యా, యాక్టివిటీలు చూసుకోవడానికి పూర్తిగా అద్వానీ అనేది. వాళ్ళిద్దరి మిత్రుత్వం ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఉన్నటువంటి దాంట్లో ఈయన సాఫ్ట్ హిందుత్వ, ఈయన హార్డ్ హిందుత్వ. వాజ్పేయి ఏమో సాఫ్ట్, అద్వానీనేమో ఇది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకటే, మోడీ అయినా సరే అమిత్ షా అయినా. ఇంకోటి అట్లాంటి ఆ పదవితో ఒరిగేది ఏమీ లేదు, పీకేది ఏమీ లేదు. కేంద్ర హోంమంత్రి పదవి ఇట్స్ ఫైనల్, అద్భుతమైనటువంటి స్టేజ్. అదే డిప్యూటీ ఏం లేదు, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అన్న డిప్యూటీ సీఎం అన్న ప్రత్యేకించి పదవులు ఏం లేవు రాజ్యాంగంలో. అవి ఊరికి మెహర్బానికి పెట్టుకోవడం అది ఏ కాంగ్రెస్లోనూ అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా కొట్టుకు చేస్తుంటే అక్కడ కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రిగా గాంధీలో ఉన్నప్పుడు ఇంకొకరికి సీనే లేదు. ఈవెన్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏం పెట్టుకోలేదు కదా. కాంగ్రెసే వదులుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు ఏముండదు, అట్లాంటిది ఏముండదు. సార్, మరొక అంశం, ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు మీద ఫోకస్ చేస్తుంది. రేపు మళ్ళీ ఆ బిల్లును ప్రవేశపెట్టాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు కూడా కోటా ఇచ్చాము ఈ కేబినెట్ లో అని చూపించే విషయంలో పురంధేశ్వరి గారికి పదవి దక్కబోతోంది అనేది ప్రచారం. నిజంగా ఆంధ్రప్రదేశ్ కి నిజంగా ఇవ్వాలి అని అనుకుంటే ఆమె పేరు బలంగా వినిపిస్తోందా? అంటే ఇవన్నీ వామపక్ష ఊహాజనితమైనటువంటి కథనాలు తప్పించి ఏమీ లేదు. మోడీ ఏమనుకుంటాడో ఎవరికి తెలియదు, అమిత్ షా ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. ఈ రోజు వరకు నోట్ల రద్దు దగ్గర నుంచి జిఎస్టీ బిల్లు దాకా ఏ ఒక్కటి ముందు బయటికి చెప్పి చేయలేదు. అకస్మాత్తుగానే తీసుకొచ్చారు. ఇంకోటి మహిళా రిజర్వేషన్ బిల్లు అన్నటువంటిది ఇప్పుడు తీసుకొస్తారని నేను అనుకోను, ఈ సెషన్లో కాదు. రేపు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అయిన తర్వాత లోపు డిఎంకేని ఒప్పించాలి. 2/3 మెజార్టీ లేకుండా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తిప్పుకోవాల్సిన అవసరమే ఉంది. అక్కడ నియోజకవర్గాల పునర్విభజన, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ అన్నటువంటిది రెండింటితో లింక్ అయ్యి ఉన్నటువంటిది కదా. కాబట్టి ఏం చేయరు. ఇంకోటి పురంధేశ్వరి, వాస్తవంగా ఆవిడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నప్పుడే ఇవ్వలేదు పదవి. ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటే ఇస్తారు, ఇవ్వకూడదు అనుకుంటే ఎవరు ప్రత్యేకించి ఇస్తామని ముందు చెప్పరు, ఎవరని ముందు చెప్పరు. ఇప్పుడు మన శ్రీనివాస్ వర్మ ఉంది, ఆయనకి ముందు రోజు నైట్ ఫోన్ వచ్చింది. నాకున్న సమాచారం వరకు ముందు రోజు నైట్ ఫోన్ వచ్చింది. అప్పటికి వీళ్ళ నలుగురు కూడా ఏమి అర్థం కాలేదు, ముగ్గురికి కూడా ఏంటి మన పరిస్థితి అన్నటువంటి. అప్పుడు ముగ్గురే కదా గెలిచింది, పురంధేశ్వరి, శ్రీనివాస్ వర్మ, సీఎం రమేష్, ముగ్గురే కదా గెలిచింది. మీకేమైనా ఫోన్ వచ్చిందా, మీకేమైనా ఫోన్ వచ్చిందని చెప్పి ముగ్గురు మాట్లాడుకున్నారు. కానీ ఎవరికి ఫోన్ రాలేదు. ఇప్పుడు ఏంటి మనం ఎవరిని అడగాలి? ఏమో లే, రేపు పొద్దున మనందరం కూర్చుని టిఫిన్ చేద్దాంలే అనుకున్నారు ముందు రోజు నైట్. ఈ మాట అనుకున్న తర్వాత ఎక్కడ కలవాలో అనుకున్నారు. కరెక్ట్గా రాత్రికి శ్రీనివాస్ వర్మకి ఫోన్ వచ్చింది, మీరు రేపు పొద్దున ఎవరితో ఏం మాట్లాడద్దు, డైరెక్ట్గా రండి అన్నటువంటి. ఆ బయలుదేరేటప్పుడు కూడా ఫోన్ చేసి మీరు ఎవరితో ఫోన్ మాట్లాడద్దు, ఎక్కడికి పోవద్దు, ఇంకా నేరుగా ఇటు వచ్చేయండి అని చెప్పారు. వెళ్ళిపోయాడు ఈయన అక్కడికి. వెళ్ళిన తర్వాత చివరికి వాళ్ళ ఆవిడకి కూడా చెప్పలేదు తెలుసు, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దని చెప్పారు. వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పొద్దు, లేకపోతే కనుక అదే తీసుకెళ్ళలేదు కదా. అదే వీళ్ళ ఫ్యామిలీలు వెళ్ళాయి, పురంధేశ్వరి గారి ఫ్యామిలీ వెళ్ళింది వస్తుందన్న ఉద్దేశంతో. కానీ శ్రీనివాస్ వర్మ గారి ఫ్యామిలీ వెళ్ళాల, ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు అసలు. అక్కడ రేపు పొద్దున నువ్వు ఎక్కడికి వచ్చేసాయి అన్నారు. అప్పుడు కూడా మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక నువ్వు మంత్రివర్గంలో ఉన్నావని చెప్పారు, ఎవరితో మాట్లాడద్దని చెప్పారు. అప్పటికప్పుడు కుటుంబాన్ని ఎక్కడికి తీసుకొస్తారు?
కాబట్టి చివరికి పాపం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చూడాల్సి వచ్చింది వాళ్ళ ఆయన్ని. అట్లాగుంటది వాళ్ళు చేసేది ఏదైనా సరే. అందుకని అంటే చెప్పేసి అప్పుడు కూడా సంఘ నేపథ్యం అప్పుడు కూడా సంఘ నేపథ్యం లేకపోవడం వల్ల ఈమెకి పదవి రాలేదు, అడ్డంకి అయ్యింది. అప్పుడు యూపీఐఎంలి మంత్రిగా పనిచేసిన, కానీ ఈసారి ఇచ్చే ఆలోచన చేస్తున్నారని. ఇప్పుడు కూడా మరి సంఘ నేపథ్యం ఉన్న వాళ్ళే తీసుకుంటారా క్యాబినెట్ లోకి? జ్యోతిరాదిత్య సింధియాకి సంఘ నేపథ్యం ఉంది, ఇచ్చారు మంత్రి పదవి అన్న, ఇచ్చారు కదా డైరెక్ట్ గా. సంఘ నేపథ్యం ఏం లేదు అతనికి, ఇచ్చారు కదా. ఇవ్వాలనుకుంటే సంఘ నేపథ్యం అనేది చూడలేదు వాళ్ళు. ఆంధ్ర వరకు ఏంటంటే ఇక్కడ సీట్లన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుగుదేశం నేపథ్యం ఉన్న వాళ్ళకి ఇచ్చుకొచ్చారు. 10 మందిలో 9 మంది వాళ్ళే ఇక్కడ. ఇది ఎమ్మెల్యే సీట్లు. ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి, సత్యకుమార్ ఒక్కడు బీజేపీ, తర్వాత అతని పేరేంటి ఆదోని పార్థసారథి, వీళ్ళిద్దరే బీజేపీ నేపథ్యం ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నేపథ్యం ఉన్నోళ్ళే. అట్లాగే పార్లమెంట్ సభ్యుల్లో చూస్తే 6 సీట్లు వీళ్ళు తీసుకుంటే 6 సీట్లో ఒక్క శ్రీనివాస్ వర్మ తప్పించి మిగతా 5గురు బీజేపీ నేపథ్యం లేనివాళ్ళే. సీఎం రమేష్ అయినా పురంధేశ్వర్ అయినా వీళ్ళందరూ కూడా. బట్ అప్పటికి బీజేపీలో ఉన్నోళ్ళే 10 ఏళ్ల నుంచి కూడా. కానీ 5 ఏళ్ల నుంచి సీఎం రమేష్, ఈవిడ 10 ఏళ్ల నుంచి ఉన్నట్టుంది, 14 నుంచి ఉంది కదా ఈవిడ. కాబట్టి అక్కడ నడిచింది. సమస్య ఎక్కడ వస్తుందంటే పార్టీ పరమైన అట్లాంటి నేపథ్యం ఏం చూడరు. ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, అక్కడ చెప్పరు వాళ్ళు ఏంటన్నది లెక్కలు. మనం అప్పుడు అన్వయించుకోవడం, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ రాజ్యసభకు సంబంధించి ఒకళ్ళు ఉన్నారు, సత్యనారాయణ, పాకా సత్యనారాయణ. ఇటు ఆయన సంఘ నేపథ్యమే, బీజేపీ నేపథ్యమే. ఇటు లోక్సభ పరంగా వీళ్ళ 3 ఉన్నారు. ఇందులో శ్రీనివాస్ వర్మ పదవి ఉంది, తీసేస్తారని కూడా ఏం లేదు కదా, కంటిన్యూ కూడా చేయొచ్చు కదా దాంట్లో. అదే సందర్భంలో ఒకవేళ ఆయన తీసి సీఎం రమేష్కైనా ఇవ్వచ్చు, పురంధేశ్వరి, ఇద్దరు నాకు వస్తాయని అనుకుంటున్నారు. కాబట్టి అది బీజేపీ అధిష్టానం ఇక్కడికి మళ్ళీ మనం వెళ్ళి బేరాలు ఆడడానికి ఉండదు. ఎవరితో మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. అదో పద్మవ్యూహం లాంటిది బీజేపీ దాంట్లో. మనం అభిమన్యుడు అవుతామా అర్జునుడు అవుతామా అంటే వెళ్ళకూడదు, బయట ఉంటేనే బెటర్ అనమాట, వాళ్ళే చెప్తారు. అంతే. ఒకటి సార్, పదవీ గండం ఎవరికంటే ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు వినిపిస్తోంది, లేదంటే హర్దీప్ సింగ్ పూరి కానీ, పంకజ్ చౌదరి కానీ, హర్ష్ మల్హోత్రి కానీ. అంటే ఖచ్చితంగా వీళ్ళని వాళ్ళ మీద రిమార్కులు ఒకటి లేదు, సీనియర్లను తప్పించే ఆలోచనలో కూడా ఉందా ఈసారి? నాకు తెలిసి వాళ్ళు ఏం చేస్తారన్న ఫార్ములా అంతా అయ్యాక రాసుకోవడం తప్పించి ఈరోజు ఊహించేదంతా కూడా ఎవడికి కడుపు అంటుంటే వాడి మీద రాసేస్తున్నారు అంతే. ఈయన తీసేస్తారు, ఆయన తీసేస్తారు అన్నటువంటిది. అంతేనా? వాళ్ళు చెయ్యాలి అనుకుంటే ఇప్పుడు జయశంకర్కి అసలు బీజేపీ సంబంధమే లేదు. ఆయన ఒక రాయబార కుటుంబంలో నుంచి వచ్చినోడు, డైరెక్ట్ గా మంత్రి పదవి ఇవ్వలేదా? నిర్మలా సీతారామన్కి భారతీయ జనతా పార్టీతో ఏం సంబంధం ఉంది? ఏమన్నా ఫస్ట్ నుంచి కష్టపడ్డ ఆవిడ, ఒక బ్యూరోక్రాట్ ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారు కదా. హర్దీప్ సింగ్ పూరి ఏమైనా మొదటి నుంచి ఉన్నాడే? ప్రచారం జరుగుతుంది. మరి అది ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి ఏ శాఖ మీద ఎవరి మీద కోపం ఉంటే, విద్యాశాఖ ఇస్తారు, ఎవరి మీద కోపం ఉంటే వాళ్ళని బీకేస్తున్నారని రాయొచ్చు. ఇదివరకటి రోజుల్లో ఒక వార్త రాస్తే విశ్వసనీయత, ఒక ప్రచారం చేస్తే విశ్వసనీయత, ఎలాగా అవతల మనకి మంచి ఫీడ్బ్యాక్ ఉన్నప్పుడు మాత్రమే చేసేవాళ్ళు. లేదంటే ఇలా అనుకుంటున్నారు అని రాసేవాళ్ళు. ఇప్పుడు అనుకుంటున్నారు ఎక్కువ రాస్తున్నారు, విశ్వసనీయ సమాచారం చచ్చిపోయింది అక్కడ. ఎందుకంటే ఎవడు చెప్పేవాళ్ళు లేడు. ఇప్పుడు మనం అవసరమైతే నరేంద్ర మోడీ పక్కకి వెళ్ళిపోయేసి అమిత్ షాకి ఇచ్చేయబోతున్నారు ప్రధానమంత్రి అని కూడా రాయొచ్చు. అడిగేవాడు ఎవడు, ఖండించేవాడు ఎవడు, తప్పట్టేవాడు ఎవడు, ఏమో అవ్వచ్చేమో అని కూడా రాస్తాడు ఎవడన్నా. సార్ కానీ బీజేపీలో ఇది ఉందా, 3 ఏళ్ళు కంటిన్యూగా చేస్తే వాళ్ళని పక్కన పెడతారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, అందుకే ఇప్పుడు అమిత్ షా లైన్ లో పెడుతున్నారు అనేది నిజంగా ఆ తరహా సిద్ధాంతం ఉందా? ఉంటుందా? 3 ఏళ్ళ 3 టర్మ్ల మీరు అనేది? అదే సారీ 3 టర్మ్లు. 3 టర్మ్లు అనేది అసలు అంతకుముందు ఎవరు చేశారని 3 టర్మ్లు? ఇక్కడ టర్మ్ అనేది ఏమి లేదు, ఒకటే గుర్తు. ఒక్కొక్క ట్రిప్ ఒక్కొక్కళ్ళు. ఒకప్పుడు వాజ్పేయి అద్వానీల కుదిరింది జోడీ, తర్వాత మోడీ అమిత్ షాలకు కుదిరింది జోడీ. మళ్ళీ ఇంకొక టీం తయారు కావాలి. ఎప్పుడు తయారు చేస్తారు? వీళ్ళ పని అయిపోయింది అనుకున్నప్పుడు, వీళ్ళ వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు. వీళ్ళు సక్సెస్ఫుల్ గానే ఉన్నారు కదా. బెంగాల్ లాంటి దాన్ని గెలిపించారు, అస్సాం లాంటి దాంట్లో మళ్ళీ గెలిచారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మొన్న 2 గెలిచినాయి సొంతగా మళ్ళీ. అదే సందర్భంలో అదనంగా ఇంకోటి బోనస్ సంపాదించినాయి కదా.
ఇంకా అట్లాంటప్పుడు ఎందుకు పక్కన పెట్టాలి వీళ్ళని? దేశంలో ఇవాళ మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉంది వీళ్ళిద్దరి చేతుల్లోనే. బీజేపీ అత్యధికంగా ముఖ్యమంత్రులు ఉన్నది కూడా ఇదే మొట్టమొదటిసారి. బీజేపీ చరిత్రలో అత్యధిక విజయం. ఒకప్పుడు కాంగ్రెస్ ప్లేస్ కి బీజేపీ వచ్చింది, బీజేపీ ప్లేస్ కి కాంగ్రెస్ వచ్చింది. ఈ స్థితిలో వీళ్ళని తప్పించాల్సిన అవసరం ఏముంది? రీజన్ ఉండాలి కదా తప్పించడానికి. అంటే ఎన్డీఏలో కలిసిన పార్టీలు కానీ మద్దతు ఇచ్చిన పార్టీలు కానీ ఇలా కొన్ని ఉన్నాయి కదా, ఈసారి పెరిగినాయి కదా, వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలంటే వీళ్ళని తప్పించాలి కదా. ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఛాన్స్ కొత్తగా? ఇప్పుడు మన 240 వచ్చినప్పుడు వీళ్ళ మీదనే ఆధారపడతారన్న రోజున కూడా 1+1 ఆఫరే ఇచ్చారు నితీష్ కుమార్కి కానీ ఇక్కడ కానీ. అంతే కదా. ఇప్పుడు నితీష్ కుమార్ మంత్రివర్గంలో తీసుకుంటారు, కేంద్ర మంత్రివర్గంలో ఇంకోటి పక్కన పెడతారు అక్కడ ఆ పార్టీకి సంబంధించిన. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఇంకా కొత్తగా ఎందుకు ఇవ్వాలి? పోనీ అక్కడ ఏమన్నా దీని మీద డిపెండ్ అయ్యే పరిస్థితి వచ్చినా కూడా వీళ్ళు ఏమైనా బేరం ఆడే పరిస్థితిలో ఉన్నారా? నితీష్ కుమార్ కానీ చంద్రబాబు కానీ పాత రోజుల్లోకి మళ్ళీ నాకు 3 శాఖలు ఇవ్వాలి, 4 శాఖలు ఇవ్వాలి, 2 క్యాబినెట్ ఇవ్వాలి, 2 సహాయ మంత్రులు ఇవ్వాలంటే మధ్యలో మాట్లాడడానికి ప్రమోద్ మహాజన్ని ఓసారి బేరానికి పంపించడం, అద్వానీని ఓసారి పంపించడం, జస్వంత్ సింగ్ని పంపించడం, ఇట్లాంటివి జరిగేది అప్పుడు ఆ రోజుల్లో. అట్లాంటి చక్రాలు ఇప్పుడు వీళ్ళు ఎదురుకుండా కుదరవు. అట్లాంటి చక్రాలు తిప్పే పరిస్థితి వచ్చిందంటే కనుక వాళ్ళ చక్రం రివర్స్ లో తిప్పుతారు. ఇంకోటి వాళ్ళకి పూర్తి బలం ఉంది ఇప్పుడు, ఎవరి మీద ఆధారపడే పరిస్థితి ఏం లేదు. మొన్న వచ్చినటువంటి తృణమూల వాళ్ళ పుణ్యం అని, లేకపోతే డిఎంకే వాళ్ళ పుణ్యం అని. కాబట్టి వాళ్ళు ఏం భయపడే పరిస్థితుల్లో లేరు. అంటే కొన్ని బిల్లులు ఈజీగా ఆమోదం పొందాలి, సులభంగా ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం నుంచి కొంతమంది వచ్చారు. మొన్న ఇక్కడ కూడా ఎవరైనా రాఘవ చద్దా బీజేపీలో చేరారు ఆప్ నుంచి. ఇలాంటి వాళ్ళు కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అంటే వాళ్ళకి అవకాశం ఇస్తే రేపొద్దున భవిష్యత్తులో బిల్లుల విషయంలో ఎలాంటి ఇబ్బంది రాదు అని ఆలోచిస్తుందా బీజేపీ? అంటే రాఘవ్ చద్దా వాళ్ళు ఆల్రెడీ బీజేపీలో చేరిపోయారు, వాళ్ళు విలీనం చేసుకున్నారు కాబట్టి మంత్రివర్గంలో తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అదే సందర్భంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం, షిండే గారు ఉద్ధవ్ థాకరే వర్గం వాళ్ళు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు. వాళ్ళు ఏమి ఎన్డీఏలో కలుపుకోలేదు. షిండే వర్గంలో ఇప్పుడున్న మంత్రిని ఏమన్నా తీసేసి వాళ్ళ తరపున వాళ్ళు ప్రపోజ్ చేస్తే వస్తుంది అట్లాగే. ఇకపోతే ఈ మిగతాదైనా అంతే ఉంటుంది. ఈ తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఏం విలీనం చేసుకోలే, ఎన్డీఏలో చేర్చుకోలేదు. ఎన్డీఏ కాళ్ళు బయట నుంచి మద్దతు ఇస్తారు కాబట్టి వాళ్ళకి మంత్రి పదవి ఛాన్స్ ఏమి ఉండకపోవచ్చు. లేదా వాళ్ళు ఎన్డీఏలో చేరిపోతామంటే గనక అప్పుడు ఇవ్వచ్చు మంత్రి పదవి. రెండవ అతిపెద్ద పార్టీ అవుతుంది, ఎందుకంటే బీజేపీ తర్వాతన ఇప్పుడు తెలుగుదేశం హైయెస్ట్ సీట్లు ఉన్నాయి 15, వాళ్ళు 20 ఉన్నారు తృణమూలు. వాళ్ళు కనుక చేరితే కూటమిలో రెండవ అతిపెద్ద పార్టీ అదే అవుతుంది అనమాట. అంటే పశ్చిమ బెంగాల్ కూడా ఈసారి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలేమో కదా. అట్లేమో కదండి, అంటే బేసిక్ గా ఒకటే, ఎప్పుడైనా వాళ్ళ ఫార్ములా ఎట్లుంటదంటే కొత్తగా రేపు ఉత్తరప్రదేశ్ పంజాబ్ ఎలక్షన్ జరగబోతున్నాయి. 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతాయి ఈ ఏడాది ఎండింగ్ లో. ఆ 5 రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవికి వీళ్ళు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళకి అడ్డొచ్చే బ్యాచ్ అనుకుంటారు చూడండి, పవర్ఫుల్ అయ్యుండి అడ్డొచ్చే బ్యాచ్, వాళ్ళని తీసుకొచ్చి కేంద్రంలో పెట్టుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి పంపిస్తారు. ఇది జరిగేది వాళ్ళది. ఓకే ఓకే రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగా కేంద్ర కేబినెట్ నిజంగా పూర్తిగా ప్రక్షాళన చేసే విషయంలో కీలక అడుగులు వేస్తోంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతోంది. మరి మోడీ కొత్త టీం ఎవరు, ఎలా ఉండబోతున్నారు, ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు, ఎవరికి ఆహ్వానం పలకబోతున్నారు, ఇవన్నీ ఇంకా వేచి చూడాల్సిన అవసరం.